నమస్కారం. మాఘమాసంలో బహుళపక్షంలో చతుర్దశి తిథి నాడు పరమశివుడు అర్ధరాత్రి పూట అగ్నిలింగంగా ఆవిర్భవించాడు. పరమశివుడు లింగరూపంలో ఆవిర్భవించటం వెనుక అద్భుతమైన అంతరార్థం ఉంది. ఈ లింగోద్భవ వైభవాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని లింగపురాణం 17వ అధ్యాయంలో మనకు చెప్పారు. లింగపురాణం 17వ అధ్యాయంలో లింగోద్భవ వైభవాన్ని ఎలా వర్ణించారంటే, పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించినప్పుడు ఆ శివలింగం ఎలా ఉందంటే, జ్వాలామాల సహస్రాఢ్యం కాలానల శతోపమం క్షయవృద్ధి వినిర్ముక్తం ఆది మధ్యాంతర్వర్జితం అంటుంది లింగపురాణం 17వ అధ్యాయం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, జ్వాలామాల సహస్రాఢ్యం కాలానల శతోపమం. పరమశివుడు శివలింగ రూపంలో ఆవిర్భవించినప్పుడు కొన్ని వేల మంటలు ఒక్కసారి ఒకచోట వస్తే ఎలా ఉంటుందో అలా శివలింగం వ్యక్తమవుతోంది. కాలానల శతోపమం, ప్రళయకాలంలో ఉండేటటువంటి అగ్నిలాగా శివలింగం ప్రకాశిస్తోంది. క్షయవృద్ధి వినిర్ముక్తం ఆది మధ్యాంతర్వర్జితం, అంటే నశించటము, పెరగటము ఇవేవీ సంబంధం లేకుండా, ఆది అంతము లేకుండా శివలింగం వ్యక్తమవుతోందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఇంకా లింగపురాణం 17వ అధ్యాయం మనకేం చెప్తుందంటే, అనౌపమ్యం అనిర్దేశ్యం అవ్యక్తం విశ్వసంభవం తస్య జ్వాలా సహస్రేణ మోహితో భగవాన్ హరి అంటుంది లింగపురాణం 17వ అధ్యాయం. అంటే పరమశివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించినప్పుడు అనౌపమ్యం అనిర్దేశ్యం అవ్యక్తం విశ్వసంభవం, ఇంకొక దానితో పోల్చటానికి వీలు లేని విధంగా శివలింగం అద్భుతంగా ఉంది. అలాగే వ్యక్తం చేయటానికి వీలు కాని విధంగా శివలింగం ఉంది. ఒక నిర్దేశం లేని విధంగా శివలింగం ఉంది. అంటే ఆది అంతము లేకుండా అలా చెప్పటానికి వీలు కాని విధంగా ఆ శివలింగం అంతటా వ్యాపించి ఉంటే, తస్య జ్వాలా సహస్రేణ మోహితో భగవాన్ హరి, సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీహరి కూడా ఆ శివలింగ వైభవాన్ని చూసి మోహిస్తున్నాడని లింగపురాణం 17వ అధ్యాయంలో ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అలాగే శివలింగం ఎలా ఉందో లింగపురాణం ఇంకా ఏం చెప్తుందంటే, హేమలింగాయ హేమాయ వారిలింగాయ చ అంభసే శివాయ శివలింగాయ వ్యాపినే వ్యోమవ్యాపినే అంటుంది లింగపురాణం. అంటే అర్థం ఏంటంటే, హేమలింగాయ హేమాయ, ఆ శివలింగం బంగారపు రంగులో ప్రకాశిస్తోంది, పింగళ వర్ణంలో ప్రకాశిస్తోంది. పింగళ అంటే అగ్ని అని అర్థం, పింగళ అంటే ప్రకాశవంతమైందని అర్థం. అంతటి అగ్నిలాగా ప్రకాశవంతమైనటువంటి తేజస్సుతో శివాయ శివలింగాయ వ్యాపినే వ్యోమ వ్యాపినే, ఆకాశం మొత్తం కూడా ఆ శివలింగం వ్యాపిస్తోందని అర్థం. ఇంకా లింగపురాణం ఏం చెప్తోందంటే, జలాయ జలభూతాయ నమస్తే జలసాయినే పృథివ్యై చ అంతరిక్షాయ పృథివీ వ్యాపినే నమః అంటుంది లింగపురాణం. అంటే జలాయ జలభూతాయ నమస్తే జలసాయినే, సృష్టిలో ఉన్నటువంటి సమస్త జలాలంతా కూడా ఈ శివలింగమే వ్యాపిస్తోంది. అలాగే పృథివ్యై చ అంతరిక్షాయ పృథివీ వ్యాపినే నమః, భూమి నుంచి అంతరిక్షం వరకు మొత్తం భూమండలం అంతా కూడా శివలింగం వ్యాపిస్తోంది. వాయవే వాయువేగాయ నమస్తే వాయువ్యాపినే తేజసే తేజసాం భర్త్రే నమస్తేజో అధివ్యాపినే అంటుంది లింగపురాణం 17వ అధ్యాయం. అంటే అర్థం ఏంటంటే, వాయవే వాయువేగాయ నమస్తే వాయువ్యాపినే, వాయువు కన్నా వేగంగా వాయువు ఉన్న ప్రదేశం మొత్తం కూడా శివలింగం వ్యాపిస్తోంది. తేజసే తేజసాం భర్త్రే నమస్తేజో అధివ్యాపినే, సృష్టిలో ఉన్నటువంటి తేజస్సులన్నిటికంటే గొప్ప తేజస్సుతో శివలింగం వ్యాపిస్తోంది. అంటే పంచభూతాల శక్తి కంటే ఎక్కువ తేజస్సుతో అంతటా శివలింగం వ్యాపిస్తోందని లింగపురాణంలో ఉన్న ఈ శ్లోకాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇంకా లింగపురాణం ఏం చెప్తుందంటే, అలా వ్యాపిస్తున్నటువంటి శివలింగం నుంచి ఒకవైపు ఆ అనే అక్షరం బయటకు వస్తుంది, ఇంకొక వైపు ఊ అనే అక్షరం బయటకు వస్తుంది, మరొక వైపు మా అనే అక్షరం బయటకు వస్తుంది. అలాగే అనే శబ్దం కూడా శివలింగం మధ్యలో నుంచి బయటకు వస్తుందని లింగపురాణంలో చెప్పారు. ఆ ఊ మా ఈ 3 అక్షరాలు కలిపితే ఓంకారం వస్తుంది. అలాగే ఓంకారం అంతమైపోయేటప్పుడు చివర సూక్ష్మంగా ఒక నాదం వస్తుంది, దాన్ని అర్ధమాత్ర అంటారు. ఆ అర్ధమాత్ర అనే శబ్దం శివలింగం మధ్యలో నుంచి బయటకు వస్తుందని లింగపురాణం 17వ అధ్యాయంలో చెప్పారు. అంటే అర్థం ఏంటంటే,
పరమేశ్వరుడు ఓంకార ప్రణవస్వరూపుడు. ఆ ఓంకారమే లింగం రూపంలో వ్యక్తమవుతుందని అర్థం. అందుకే ఈ సమస్త చరాచర సృష్టి మొత్తం కూడా సూక్ష్మంగా ఒక లింగ రూపంలో దర్శనమిస్తుందని ఈ మొత్తం శ్లోకాల్లో ఉన్న అంతరార్థం. అందుకే శివలింగోద్భవ వైభవాన్ని అర్థం చేసుకుంటూ శివలింగానికి సంబంధించి లింగ పురాణంలో చెప్పబడిన ఒక శ్లోకాన్ని మాఘమాసంలో చదువుకుంటే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. లింగం గర్భం జగత్సర్వం త్రైలోక్యం చరాచరం లింగం బాహ్యోస్తరం నాస్తి తల్లింగంచ ప్రపూజయేత్. ఇది శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే లింగం గర్భం జగత్సర్వం త్రైలోక్యం చరాచరం అంటే ముల్లోకాలను కూడా వ్యాపింపజేసే విధంగా ఉన్నటువంటి ఆ శివలింగము సమస్త విశ్వాన్ని కూడా సూచిస్తుంది అని అర్థం. లింగం బాహ్యోస్తరం నాస్తి తల్లింగంచ ప్రపూజయేత్ అంటే ఈ సకల చరాచర సృష్టిలో భూమి, గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా సూక్ష్మంగా ఒక లింగం రూపంలో ఉంటాయి అని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. లింగం అంటే గుర్తు అనే అర్థం ఉంది. భగవంతుడు ఎన్ని రూపాలలో ఉన్నప్పటికీ అన్ని భగవత్ స్వరూపాలకు మూలమైనటువంటి నిర్గుణ, నిర్వికార, నిరంజన పరబ్రహ్మస్వరూపానికి ఏ గుర్తు ఉండదు అని చెప్పటానికి గుర్తుగా ఉన్నదే లింగం. కాబట్టి లింగం అంటే గుర్తు అనే అర్థం కూడా ఉంది. పరమాత్మ నిర్గుణుడు, నిర్వికారుడు అని చెప్పటానికి గుర్తుగా ఉన్నదే లింగం. అంటే ఒక్క శివలింగాన్ని మనం అర్చన చేస్తే, ఒక్క శివలింగానికి అభిషేకం చేస్తే సమస్త భూమండలము, విశ్వము, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని పూజించిన ఫలితం కలుగుతుందని లింగ పురాణంలో ఉన్నటువంటి ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అందుకే అతీంద్రియమిదం స్తంభం అగ్ని రూపం అన్నారు. ఇంద్రియ గోచరము కానటువంటిది లింగస్వరూపము, విశ్వవ్యాప్తము. అలాగే ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఆత్మైవ ఇదమగ్రమాసీత్ అంటుంది ఉపనిషత్తు. అంటే లింగం అనేటటువంటిది ఆత్మస్వరూపానికి సంకేతం అని ఉపనిషత్తు మనకు తెలియజేస్తుంది. కాబట్టి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు వీటన్నిటినీ సూక్ష్మంగా అర్థం చేసుకుంటే ఒక శివలింగం అనేటటువంటిది సమస్త బ్రహ్మాండానికి సంకేతం, పంచభూతాలకు సంకేతం, విశ్వానికి సంకేతం, గ్రహాలు, నక్షత్రాలు, ఆకాశం వీటన్నిటికీ కూడా శివలింగం సంకేతం, నిర్గుణుడైనటువంటి ఓంకార పరబ్రహ్మతత్వానికి సంకేతం. ఒక్క శివలింగాన్ని అర్చన చేస్తే చాలు సమస్త విశ్వాన్ని అర్చించిన ఫలితం కలుగుతుంది. కాబట్టి మాఘమాసం సందర్భంగా సమస్త విశ్వాన్ని, సమస్త భూమండలాన్ని ఒక శివలింగం రూపంలో పూజించిన ఫలితం కలగాలంటే లింగ పురాణంలో చెప్పబడినటువంటి ఏ శ్లోకాన్ని ఇంట్లో దీపారాధన చేశాక జపించుకోవాలి ఇంకొకసారి చూద్దాం. మరి లింగం గర్భం జగత్సర్వం త్రైలోక్యం చరాచరం లింగం బాహ్యోస్తరం నాస్తి తల్లింగంచ ప్రపూజయేత్. ఈ ఒక్క శ్లోకం చదువుకోండి. సమస్త విశ్వాన్ని, బ్రహ్మాండాన్ని శివలింగ రూపంలో పూజించిన అద్భుతమైన ఫలితాన్ని పొందండి. స్వస్తి.